బ్రేకింగ్ న్యూస్ విశాఖ గాజువాక ఎల్బీ నగర్లో సభ్య సమాజం తలదించుకునేలా ఒక కిరాతక ఘటన వెలుగు చూసింది. రవీంద్ర అనే నేవీ ఉద్యోగి తన ప్రేమికురాలిని అతి కిరాతకంగా హత్య చేశాడు. కేవలం హత్య చేయడంతో ఆగకుండా ఆ మృతదేహాన్ని 2 ముక్కలుగా నరికి బీభత్సం సృష్టించాడు. ఆ నరికిన శరీర భాగాల్లో సగ భాగాన్ని ఇంట్లోని ఫ్రిడ్జ్లో దాచగా మిగిలిన సగ భాగాన్ని గోనె సంచిలో కుక్కి ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. రవీంద్ర అనే నేవీ ఉద్యోగి తన ప్రేమికురాలను అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేయడమే కాకుండా ఆ మృతదేహాన్ని 2 శరీర భాగాలుగా వేరు చేశాడు. ఈ దారుణ ఘటన, ఈ అత్యంత కిరాతక ఘటన విశాఖ గాజువాకలోని ఎల్బీ నగర్లో జరిగింది. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? పోలీసులు దీనిపైన ఎటువంటి కేసులు నమోదు చేశారు? కారణాలు ఏం తెలుస్తున్నాయి ఇంత దారుణమైనటువంటి హత్యకి? నిన్న రాత్రి దాదాపుగా 11 గంటల సమయంలో నిందితుడు రవీంద్ర పోలీసులకు లొంగిపోయిన తర్వాత ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయం బయటపడింది. గాజువాకలోని ఎల్బీ నగర్ లో తన ఇంట్లోనే నేవీ ఉద్యోగి రవీంద్ర ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తన భార్య ఇంట్లో లేనటువంటి సమయంలో ఈ ప్రియురాల్ని పిలిపించి ఆమెతో గొడవపడి అత్యంత పాశవికంగా హత్య చేసినటువంటి ఘటన. విజయనగరం జిల్లాకు చెందినటువంటి నేవీ ఉద్యోగి రవీంద్ర ఎలక్ట్రీషియన్ గా నేవీలో అయితే పనిచేస్తున్నాడు. తన భార్య ఆ ఇంటి నుండి పుట్టింటికి అయితే విజయనగరం వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా పరిచయం ఉన్నటువంటి మౌనికను ఇంటికి పిలిపించాడు. ఇద్దరికి మధ్యన ఇంట్లో గొడవ ఘర్షణ అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఘర్షణ తర్వాత మౌనికను దారుణంగా కొట్టి హత్య చేసి ఆ శరీర భాగాలను 2 ముక్కలుగా చేసినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇప్పటి వరకు తల భాగం ఎక్కడుందనేది ఇంతవరకు తెలియదు. మరొక భాగాన్ని ముక్క ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్ లో కవర్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో అయితే దాచినటువంటిది అయితే ఉంది. మిగిలిన శరీర భాగాన్ని గోనె సంచిలో పెట్టి మరొక చోట దాచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరికి తెలియకుండా ఉండేలాగా అత్యంత జాగ్రత్తగా ఈ హత్య అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తర్వాత నేరుగా రవీంద్ర పోలీసులకు గాజువాక పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకి లొంగిపోయారు. అయితే పోలీసులకు ఇచ్చినటువంటి వివరాల ప్రకారము మరి ఇంటిని సర్చ్ చేసినటువంటి పోలీసులకి దారుణమైనటువంటి ఘటన బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అది ఈ మౌనికను హత్య చేయడం వెనక ఆర్థిక పరమైనటువంటి వివాదమే కారణం అనేది తెలుస్తుంది. ఎందుకంటే తరచూ డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు గురి చేస్తుంది మౌనిక అని రవీంద్ర పోలీసులకు చెప్పినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్యన పరిచయం ఉంది. ఆ పరిచయము ప్రేమగా మారి ఇద్దరు ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే భార్య లేనటువంటి సమయంలో రవీంద్ర మౌనికను ఇంటికి పిలిచాడు. యథాలాపంగా ఇంటికి పిలవడం, ఆమె నైట్ అంటే రాత్రి సమయంలో ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇద్దరి మధ్యన ఏర్పడినటువంటి ఈ గొడవకు అతను హత్య చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదనేది మాత్రం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆవేశంలో హత్య చేశాడా, కావాలనే ముందస్తు ప్లాన్ ప్రకారం హత్య చేశాడని తెలియాల్సింది. ఎందుకంటే హత్య చేసిన తర్వాత శరీర భాగాలను ముక్క ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్ లో పెట్టడం, గోనె సంచిలో కట్టి దాచి ఉంచడం అనేది చూస్తే అతని మానసిక పరిస్థితి ఏ రకంగా ఉందనేది కూడా ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మెంటల్ గా డిస్టర్బ్. రాజు తను నేవీలో పనిచేస్తున్నాడని చెప్తున్నారు. నేవీలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఎట్లా ఉండే, ఆయన వైఖరి ఎట్లా ఉండేది, ఆయన విధానం ఎట్లా ఉండేది? అంటే మీరు చెప్తున్నట్టుగా నిజంగా మానసిక స్థితి సరిగ్గా బాగా లేదు అనేది ఏమన్నా తెలిసిందా? ఆయన ఉన్నటువంటి గత విషయాలకు సంబంధించి ఏమన్నా? అంటే ముఖ్యంగా చూస్తే నేవీలో పనిచేస్తున్న తనకు ఎలక్ట్రీషియన్ గా నేవీ ఉద్యోగిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తరచూ నేవీలో అంటే ఆన్ ఫీల్డ్ ఉన్నటువంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రతి క్షణము వీళ్ళకి సంబంధించి అన్నింటినీ టెస్ట్ లో ఉంటాయి కాబట్టి ఎలక్ట్రీషియన్ కి సంబంధించి అతను చేసే పనిలో మాత్రమే ఉంటుంది. శారీరకంగాను మానసికంగాను దృఢంగా ఖచ్చితంగా అయితే నేవీ ఉద్యోగులు అయితే ఉంటారు. కానీ భార్యను దాదాపుగా ఇంటికి వెళ్లిపోయిన తర్వాత ఇంచుమించుగా అతను ఒక ప్లాన్ ప్రకారం ప్రియురాలను పిలవడం, ఆమెను హత్య చేసినటువంటి పరిస్థితులు చూస్తే ఇది ఒక ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగిందనేది పోలీసులు ఒక అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది నేవీ ఉద్యోగం కాబట్టి పోలీసులు నేరుగా దీన్ని విచారణ చేసే అవకాశం అయితే ఉండదు. ఖచ్చితంగా నేవీకి సంబంధించినటువంటి హైర్ అఫీషియల్స్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. చిరు ఉద్యోగి అయినా సరే, ఉన్నతాధికారి అయినా సరే, నేవీ ఉద్యోగికి సంబంధించినటువంటి విచారణ చేసేటప్పుడు
పోలీసులు అత్యంత జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. అయితే హత్య అనంతరము నేరుగా రవీంద్ర పోలీసులకి లొంగిపోయి జరిగినటువంటి ఉదంతం మొత్తాన్ని వివరించినటువంటి నేపథ్యంలో పోలీసులు ఆ సంఘటనా స్థలానికి వెళ్లడం, ఇంట్లో ఉన్నటువంటి మొత్తం ఇంటిని సెర్చ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే హత్య చేసిన తర్వాత నిందితుడు పరారీలో ఉండటం అయితే ఖచ్చితంగా పోలీసులు దీని మీద వేరే కోణంలో విచారణ చేసే అవకాశం అయితే ఉంటుంది. తానే హత్య చేశానని వచ్చి లొంగిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ హత్య చేయడానికి గల కారణాలు ఏంటనేది పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే డబ్బుల వ్యవహారమే హత్యకు కారణం అనేది ప్రస్తుతం ప్రాథమికంగా తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. విశాఖ గాజువాకలో దారుణ హత్య జరిగింది. ప్రియురాలిని ఇంటికి పిలిపించి మరి దారుణంగా రవీంద్ర అనేటువంటి నేవీ ఉద్యోగి ఆమెను దారుణంగా చంపేసి 2 ముక్కలు చేసి మనం చూస్తున్నాం. 2 ముక్కలు విజువల్స్ మనం చూడొచ్చు. ఒక రైట్ సైడ్ బాక్స్లో ఏమంటే లాస్ట్ 4th బాక్స్లో ఏమో ఫ్రిడ్జ్లో దాచి ఉంచినటువంటి ఒక శరీర భాగం మనం చూస్తున్నాం. అండ్ ఈ బాక్స్లో మిడిల్ బాక్స్లో ఒక గోనె సంచిలో ఆ బాడీని పెట్టినటువంటి దారుణమైనటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ మర్డర్